ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో రియాక్టర్ పేలి 18 మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కంపెనీలో ఉద్యోగులు, కార్మికులంతా బుధవారం మధ్యాహ్నం లంచ్ చేస్తుండగా ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. పేలుడు సంభవించడంతో ఏసీ యూనిట్లకు మంటలంటుకుని క్షణాల్లో వ్యాపించాయి. రియాక్టర్ పేలి ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ కూలిపోయింది. స్లాబ్ శిథిలాల కింద కార్మికులు చిక్కుకుపోయారు. రియాక్టర్ పేలటంతో అక్కడ పనిచేసే కార్మికులు 30 నుంచి 50 మీటర్ల దూరం ఎగిరి పడిపోయారు. ఓ మహిళా కార్మికురాలి శరీర భాగాలు చెల్లాచెదురైపోయాయి. మంటల్లో కాలిపోయి చనిపోయిన వారి కంటే పైకప్పు కూలి శిథిలాల కింద చిక్కుకుపోయి చనిపోయిన కార్మికులే ఎక్కువగా ఉన్నారు. ఇక విషయం తెలుసుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పై ఫ్లోర్లలో ఉన్న కార్మికులను క్రేన్ సహాయంతో కాపాడారు. 11 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో 380 మంది షిఫ్టులో పనిచేస్తున్నట్టు అధికారులు తెలిపారు. 18 మంది కార్మికులు అక్కడికక్కడే చనిపోయారని, వారి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయని వారు పేర్కొన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఈ ఘోర ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. బాధితులను పరామర్శించేందుకు అచ్యుతాపురానికి వెళ్లారు. ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే బాధితులను కలిసేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందన్న అధికారుల సూచనతో బాధితులను కలిసే కార్యక్రమాన్ని పవన్ తాత్కాలికంగా విరమించుకున్నారు. ఇక ఈ ప్రమాదంలో పలువురు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని వైసీపీ చీఫ్, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నట్టు ట్వీట్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఎల్టీ పాలిమర్స్ బాధితులను ఆదుకున్న తరహాలోనే ఈ ప్రమాదంలోనూ మరణించిన వారి కుటుంబాలకు ₹1 చొప్పున పరిహారం అందించాలని జగన్ డిమాండ్ చేశారు. గాయపడిన వారికి ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని, వారు కోలుకునేంత వరకు ఆర్థిక సహాయం చేయాలన్నారు. వైసీపీ నాయకులతో కూడిన బృందం బాధితులకు తోడుగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని, మళ్లీ ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని జగన్ కోరారు. ఇక ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల ముఖాలను గుర్తుపట్టలేని విధంగా మారాయి. వారి శోకాన్ని ఎవ్వరూ తీర్చలేనిది. అయితే ఈ ప్రమాదంలో మరే ఒక్క ప్రాణం పోకుండా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.